హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఎప్పుడు మనం రెగ్యులర్గా పెట్టుకునే పప్పుచారు, చింతపండు చారు, మిరియాల చారు కాకుండా ఇవాళ కొంచెం కొత్తగా ట్రై చేద్దాం. అదేనండి, కందిచారు గురించి చెప్తున్నాను. ఇందులో మా అత్తయ్య గారైతే చాలా స్పెషల్. ఈ కందిచారు కందిపప్పుని బాగా కడుక్కుని దాంట్లో రెగ్యులర్గా కాకుండా కొంచెం మోతాదు ఎక్కువ నీళ్ళు పోసుకుని చక్కగా ఉడకబెట్టుకుని ఆ కందిపప్పుని తీసేసి ఆ మిగిలిన వాటర్ ఉంటాయి కదా, ఆ మిగిలిన వాటర్తోనే ఈ కందిచారుని రెడీ చేస్తారు. ఆ వాటర్ని చక్కగా ఒక పాత్రలో తీసుకుని దాంట్లోకి ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అలాగే మిరియాలు ఇవన్నీ కూడా చక్కగా పొడి పట్టుకుని ఈ మిశ్రమంలో యాడ్ చేసుకోండి. తగినంత ఉప్పు, చింతపండు గుజ్జు, కారం, పసుపు ఇవన్నీ యాడ్ చేసేసి చక్కగా కలిపేసుకుని పొయ్యి మీద మరగపెట్టుకోండి. ఈ కందిచారు చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ చారుని మీరు ఇంట్లో ఎప్పుడన్నా ట్రై చేశారా? లేదంటే ఈసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా తొందరగా అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్. ఈ చారుని రెగ్యులర్ చారు లాగే తాలింపు వేసేసుకుంటాం. చాలా బాగుంటుందండి. తొందరగా అయిపోతుంది. ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ చారు పెట్టడంలో మా అత్తగారైతే చాలా టాలెంటెడ్. ఎందుకంటే వీక్లీ 2 టైమ్స్ అన్నా పెడుతూ ఉంటారు పిల్లల కోసం. చాలా బాగుంటుంది. ఈసారి తప్పకుండా ట్రై చేయండి. చక్కగా మరుగుతున్నాయి చూసారా? ఆ ఫ్లేవర్ అంత చక్కగా మరిగిపోయింది చారు అయితే. సో ఇప్పుడు ఈ చారుని వడకట్టేసుకోవాలి. అంటే మనం వేసాం కదా, కొంచెం ఆ పొడి అంతా ఆల్రెడీ ఫ్లేవర్ అంతా చారులోకి దిగిపోయింది. సో ఇలా వడకట్టేసుకోవాలి. ఇలా వడకట్టుకుంటే పిల్లలు తినడానికి బాగుంటుంది. సో అవన్నీ తగలకుండా ఉంటాయి, ఎండుమిర్చి అదంతా. చక్కగా ఫ్లేవర్ అంతా చారులోకి దిగిపోయింది కాబట్టి టేస్ట్ అంతా అయితే అలాగే ఉంటుంది. సో వడకట్టేసుకున్న తర్వాత తాలింపులోకి కొద్దిగా నూనె, మరీ ఎక్కువ వేసుకోకూడదండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. చిటపట చిటపటలాడుతోంది చూసారా ఎలాగో? సో అలా చిటపటలాడుతుండగా వేస్తే మనకి ఆ తాలింపులో ఫ్లేవర్ కూడా అలాగే ఉంటుంది, ఎక్కడికి పోకుండా. సిమ్లో పెట్టుకుని స్లోగా వేయించుకుంటే అవి సరిగ్గా వేగవు. సో ఇలాగా చిటపటలాడుతున్నప్పుడు ఇవన్నీ వేసుకుని కరివేపాకు కూడా వేసేసుకుని ఈ చారు ఉంది కదా, ఈ చారుని డైరెక్ట్గా ఆ పాత్రలోకి అంటే ఆ తాలింపులోకి యాడ్ చేసుకోవాలి. అలా పొయ్యి మీద కొంచెం సేపు మరిగించుకుని ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇంగువ యాడ్ చేస్తే ఆ టేస్ట్ అనేది ఇంకా మనకి ఆ స్మెల్ యాడ్ అవుతుంది. సో చూసారా, ఆ చారుని చక్కగా తాలింపులో వేసేసుకొని కొంచెం ఒక్క 2 నిమిషాలు మరగపెట్టుకుంటే చాలండి, అయిపోతుంది చారు. వేడి వేడి అన్నంలో ఈ చారు వేసుకుని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్.